అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన రెండో విడత పదవీ కాలంలో ప్రపంచవ్యాప్త దిగుమతులపై భారీ టారిఫ్స్ విధించడంపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమయ్యాయి. రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ట్రంప్ వ్యవహార శైలిపై ప్రపంచ దేశాలు ఆశ్చర్యం వ్యక్తం చేశాయి. భారత్, చైనా సహా పలు దేశాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అధిక సుంకాలను విధించారు. ట్రంప్ విధించిన సుంకాలపై ఆయా దేశాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. అమెరికా కండిషన్లకు అంగీకరిస్తేనే టారిఫ్స్ తగ్గిస్తారని ట్రంప్ ప్రపంచ దేశాలను పరోక్షంగా బ్లాక్మెయిల్ చేయడంతో ఆయన వైఖరిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. అయితే ప్రపంచంలోని పలు దేశాలు సుంకాల విషయంలో అమెరికాతో చర్చలు జరిపాయి. అమెరికా టారిఫ్స్ పై ప్రపంచ దేశాలు ఆందోళనలు వ్యక్తం చేస్తున్న వేళ అమెరికా సుప్రీంకోర్టు ట్రంప్నకు షాక్ ఇచ్చింది. ప్రపంచ దేశాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన భారీ టారిఫ్స్ ను అమెరికా సుప్రీంకోర్టు కొట్టివేసింది. జాతీయ అత్యవసర పరిస్థితుల్లో వాడే ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ యాక్ట్ ను ఉపయోగించి అధ్యక్షుడు ఏకపక్షంగా ఇలాంటి పన్నులు విధించడానికి వీల్లేదని 6-3 మెజారిటీతో కోర్టు స్పష్టం చేసింది. ట్రంప్ ఆర్థిక ఎజెండాలో అత్యంత కీలకమైన ఈ విధానాన్ని న్యాయస్థానం తప్పుపట్టడం ఆయన పరిపాలనకు పెద్ద ఎదురుదెబ్బగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అమెరికా రాజ్యాంగం ప్రకారం టారిఫ్స్ లేదా పన్నులు విధించే అధికారం కాంగ్రెస్ కు అంటే పార్లమెంటుకు మాత్రమే ఉంటుందని, ఆ అధికారాన్ని అధ్యక్షుడు తన చేతుల్లోకి తీసుకోవడం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు పేర్కొంది. 1977 నాటి అత్యవసర చట్టం అనేది ఆంక్షలు లేదా విదేశీ ఆస్తుల స్తంభన వంటి చర్యలకే పరిమితమని, దీనిని అడ్డుపెట్టుకుని అన్ని దేశాల వస్తువులపై పన్నులు వేయడం ఆ చట్టం ఉద్దేశం కాదని న్యాయమూర్తులు వివరించారు. ఈ తీర్పుతో గత కొంతకాలంగా ప్రపంచ వాణిజ్యంలో నెలకొన్న అనిశ్చితికి తెరపడినట్లయింది. ట్రంప్ విధించిన అధిక పన్నుల వల్ల అమెరికాలోని వ్యాపార సంస్థలు, వినియోగదారులపై దాదాపుగా $200 బిలియన్ అదనపు భారం పడిందని ఆర్థికవేత్తలు పేర్కొంటున్నారు. కేవలం విదేశాలను దెబ్బతీయడమే లక్ష్యంగా పెట్టుకున్న ఈ టారిఫ్స్ వల్ల అమెరికాలోనే ద్రవ్యోల్బణం పెరిగిందని సర్వేలు వెల్లడించాయి. ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పుతో ఇప్పటి వరకు వసూలు చేసిన పన్నులను తిరిగి చెల్లించాల్సి ఉంటుందని, దీనివల్ల స్టాక్ మార్కెట్లు సానుకూలంగా స్పందించే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే పన్నులపై సుప్రీంకోర్టు తీర్పుపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దేశ ఆర్థిక ప్రయోజనాల కోసం టారిఫ్స్ అత్యవసరమని, ఇది అమెరికాకే నష్టమని ట్రంప్ వ్యాఖ్యానించారు. అయితే సుప్రీంకోర్టు తీర్పు కేవలం ఎమర్జెన్సీ చట్టం కింద విధించిన పన్నులకే వర్తిస్తోంది. ఇతర చట్టాల ద్వారా నిర్దిష్ట వస్తువులపై టారిఫ్స్ వేసే అవకాశం ఇంకా అధ్యక్షుడికి ఉంది. ఈ క్రమంలో ట్రంప్ ప్రభుత్వం మరిన్ని న్యాయపరమైన ప్రత్యామ్నాయాలను అన్వేషించే అవకాశం కనిపిస్తోంది. ఇక ప్రపంచ దేశాలపై విధించిన అదనపు సుంకాల విషయంలో అమెరికా సుప్రీంకోర్టు ఇచ్చిన హాస్యాస్పద తీర్పును అడ్డంగా పెట్టుకుని ఏ దేశమైనా నాటకాలు ఆడాలని ప్రయత్నిస్తే ఊరుకునేది లేదని ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. సుంకాలకు సంబంధించిన వ్యవహారంలో భారత్ సహా ప్రపంచ దేశాలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో పరోక్ష హెచ్చరిక చేశారు. అలాంటి దేశాలపై మరిన్ని ఎక్కువ సుంకాలను విధిస్తారని ట్రంప్ స్పష్టం చేశారు. ప్రత్యేకించి చాలా దశాబ్దాల తరబడి అమెరికాపై భారీ సుంకాలను బాదిన దేశాలు సుప్రీంకోర్టు తీర్పును ఆసరాగా చేసుకునే ప్రయత్నం చేయకూడదని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఒకవేళ ఆయా దేశాలు ఏవైనా నాటకాలు ఆడితే ఇటీవలే అవి అంగీకరించిన సుంకాల కంటే ఎక్కువ సుంకాలను బాదుతారని ట్రంప్ తేల్చి చెప్పారు. ట్రంప్ తన పోస్ట్ లో పలు అంశాలను ప్రస్తావించారు. దేశ అధ్యక్షుడిగా నాకు ఉన్న హోదాను తగ్గించేలా అమెరికా సుప్రీంకోర్టు తీర్పులో పదాలను ప్రయోగించారు. నాకు సముచిత గౌరవాన్ని ఇవ్వలేదు. అనాలోచితంగా నాపై సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చేసింది. ఆ తీర్పు అంతర్జాతీయ స్థాయిలో భారీ విభజన తెచ్చేలా ఉంది. హాస్యాస్పదంగా, గుడ్డిగా ఆ తీర్పునిచ్చారు. దీనివల్ల నేను దేశ అధ్యక్షుడి హోదాలో మునిపటి కంటే శక్తివంతుడిని అయ్యాను. ప్రపంచ దేశాలను భయపెట్టేందుకు నేను అమెరికా అధ్యక్షుడి హోదాలో లైసెన్సులను జారీ చేయగలను అని ట్రంప్ చేసిన ట్వీట్ సంచలనంగా మారింది.